శ్రీమాత్రే నమః. శ్రావణ మాసంలో వచ్చేటువంటి పూర్ణిమకు విశిష్టవంతమైనటువంటి దైవీ శక్తులు కలిగి ఉన్నాయి. ఈ శ్రావణ పూర్ణిమ నాడే దంజాల పూర్ణిమ అని కూడా చెప్పడం జరుగుతుంది. సంవత్సర క్రితం గాయత్రీ మంత్రాన్ని పొందినటువంటి వటువు ఈరోజే గాయత్రీ మంత్రానుష్ఠానం అత్యధికంగా చేసి పరిపూర్ణ జ్ఞాన వికాసాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది. ఈ శ్రావణ పూర్ణమి నాడు సోదరి సోదరునకు రాఖీ కట్టడం వెనకాల అంతరార్థం ఆ సోదరుడు తన చెల్లికి రక్షాబంధన తత్వాన్ని ఇస్తూ ఉన్నట్టు లెక్క. అంతేకాకుండా అన్ని విధాలా కూడాను చేయూతగా సహకరిస్తాను అని చెప్పేసి ప్రతిజ్ఞ చేయటం జరుగుతుంది. ఈ యొక్క శ్రావణ పూర్ణిమ నాడే హయగ్రీవ ఉపాసనా తత్వంలో జ్ఞానతత్వాన్ని ప్రసరింపచేసుకునేటువంటి విధి విధానం ఉంది. దీన్నే హయగ్రీవ జయంతిగా కూడాను జరపటం సర్వవిధ శ్రేయోదాయకం. గురు పరంపరాతత్వంలో విరాజిల్లేటువంటి రాఘవేంద్ర స్వామి వారి జయంతి కూడా ఈరోజే కావటం విశేషాంశంగా చెప్పటం జరిగింది. ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్మ దీని యొక్క విశిష్ట లక్షణాన్ని వివరిస్తూ పాతాళంలోకి వెళ్ళేటట్టుగా చేసినటువంటి బలి చక్రవర్తి యొక్క తత్వాన్ని వివరిస్తూ వామనావతార కథలో దేవతలకు రక్షణ కవచాన్ని ప్రసాదించినట్టుగా చెప్పడం జరిగింది. ఈ శ్రావణ పూర్ణిమ నాడు ముత్తైదువులు 3 పున్నముల నోము అని కూడాను నోయటం ప్రారంభించి సౌభాగ్య సిద్ధిని పొందటానికి నాంది వాక్యం పలుకుతారు. ఇంత విశిష్టవంతమైనటువంటి ఈ యొక్క శ్రావణ పూర్ణిమ సర్వవిధ శ్రేయోదాయక ప్రభావాన్ని ప్రసాదిస్తూ ఉన్నది కదా. మరి సర్వే జనా సుఖినో భవంతు.